175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికుంది. మళ్లీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. జనసేన తెలుగుదేశం అడుగులు సో దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత 2 సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ పర్టికులర్ రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటి సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటా మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదంలో పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి పనులు బిగించినాయి. దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ తెలిసింది. అందుకని ఆ పొత్తు ఎట్లా వెళ్ళిపోతున్నాం ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో తెలియజేస్తారు. కూడా జనసేన చాలా కీలకంగా 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థుల్ని 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, రాజానగరం దత్తుల బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను 1-2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేసుకుంటాను. ఇప్పుడు